బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. పదా మనం కూడా పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా? नो నీకేమన్నా మొత్తం ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగు తల్లి. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్చి బాబు. మై డియర్ బుచ్చి, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. అంటే నిన్ను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి వేడి టీ కన్నా కూకుంటే కాలేదండి. అటే పోయా అటే ఏటే రే, నా మాట ఎనరా. రే, ఇంకో ముక్క మాట్లాడామంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా అని బెడతలేదంటే ఎర్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకైనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్, అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్ళి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలో ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? అబ్బే, మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా, మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కానీ కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కబోయి ఇదెక్కాను. చైన్ లాగితే పనిచేయలేదు, అందుకే. అచ్చరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన టిష్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంప్. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో, అరే నాయర్, అది ఒక్కడు చూడు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో బుచ్చి, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుకే ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది అమ్మవునుడే అవుతుండ. రే, తను రాజా, నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ, എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാണ് രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക. ശരി, വരും. മോനെ അവിടെ എന്തെടുക്കടാ, కళ్యాణం കഴിയുന്നതിന് മുടന്ന് పోయా രണ്ട് కలి ഞാൻ తల్లి ఒడిക്കും. ఆడు తిట్టిది మన్నే, తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు ఏదో.
అంజలి గారు ఈయన నా ఫ్రెండ్ రాజా. నమస్కారం చాలా ఎంజాయ్ చేశాను కదా. ఆపవే. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? యా యా. సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మామా మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. ఆ, ఆ, అయ్యో పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం దా, కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదమ్మా. ఇదిగో పర్ఫెక్ట్గా కట్టుకో. ఇది సిస్టమేటిక్గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. ఏయ్ వదిలా. చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమవటం ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటలు గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. హలో, ఆ లాయర్ కామలి గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండ 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రే దండలు తీసుకుని బయలుదేరు. ఏమమ్మా చెబుతా ఉండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెండ్లి సూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఇడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిகள் నీంగళాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెండ్లి కొడుకు పేరు, పెండ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏది అమ్మాయి రాజకుమారి మందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెళ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండురు. అమ్మాయి పేరు అర్చన, తండ్రి అర్చన పేరు కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెళ్లి చూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? ఇతని బుచ్చి బాబు అని. బుచ్చి బాబు. అమ్మా నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను. బుజ్జిబాబు పెన్నుందా? పెన్ను పెన్ను. అమ్మా వస్తున్నమ్మా. ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే. మండే అంటారు అంతే కదా? మండే వాంగా అది. నీ పెళ్లి నేను చేసి పుడుస్తును. ఓకేదానే పోయి వస్తున్నా. ఏయ్, ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది? సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా? రేయ్, నిన్ను రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతి వాండు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. అబ్బబ్బబ్బా చాలేవే. ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా, కుదరలేదు. ఏయ్ పళ్ళు రాలుతాయి. ఏంటే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక ఎలాగో. ఛీ, పోవే. నీకు అసలు సిగ్గే లేదు. నిశ్చితార్థం ఉంగరం కదండి. అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, వద్దు. బుజ్జిబాబు, వద్దు.
అయిపోయిందండి. నా మాట విను ప్లీజ్ పైకి వచ్చేసి. అయిపోయింది కొంచెం భద్ర కదా. బుచ్చిబాబు ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త కింద పడిపోతారు. కిందకు వచ్చానా? బాబాయ్ నిజమే. అమ్మో మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీ నిశ్చితార్థం ఉంగరం. గాడ్ ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో అన్నతో చెప్పాలి. మా అమ్మాయి వీళ్ళమ్మ మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు. కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్, ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? అమ్మో అబ్బా, పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. నాకు తెలీదు. మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చా లేదో చెప్తే నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషం పెట్టి
అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. మై గాడ్. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవెదవంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వెళ్ళను కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసే పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా?